గతంలో ఇదే దిల్ రాజు గారు ఏలో వరంగల్ సీను అన్న వ్యాపారవేత్త నైజాంలో ఎంటర్ అవుతే వీళ్ళు ఎంత అరాచకాలు చేశారో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇస్మాయిల్ శంకర్ ఆ సినిమాకి థియేటర్లో కూడా ఏమీ లేకుండా ఎంత తక్కువ థియేటర్లో పడ్డాయో ఆ బిజినెస్ చూస్తేనే మీకే తెలుస్తుంది. అదేవిధంగా మా హీరో మెగా స్టార్ చిరంజీవి గారి సినిమా ఆచరణని కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇటువంటి వ్యక్తి రాజమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్, ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పి ఉంటే, అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు డిస్ట్రిక్ట్ కలిపని చెప్తుడు. ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి. పవన్ కళ్యాణ్ గారు సోకాలు వీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేత అని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని తిరిగి మీ పార్టీ అతనే చేశాడు, మీ అక్కడి నుంచే పుట్టింది అని రాంగ్ గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మోపడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పాడు ఏప్రిల్ 19వ తారీఖున సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది, నేను వెళ్ళలేదు అన్నది. 100% ఆయన అసలు ఆయన సంబంధం లేదు. ఈ జిల్లా ఆయనకి సంబంధం లేదు. కానీ మేము ఏప్రిల్ 19న మేము నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో జనవరి 8న అనుకున్నాం. అప్పుడు